అంటే మనకు మార్కులు వేసుకుంటే ఎన్ని వస్తాయో తెలుసా? ఎంతసేపు అని చెప్పుకోవచ్చు. గుడ్డి సున్నా. కారణం ఏంటో తెలుసా? యు ఆర్ నాట్ హంబుల్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు తగ్గించుకోలేకపోతావు. మేమెందుకు తగ్గుతాం, మాకేం తక్కువ అంటారు. నీకేది తక్కువ కాదు, నీకు అన్నీ ఎక్కువే. నీకు కావాల్సింది ఏంటంటే ప్రార్థన జీవితం. ప్రార్థన అవసరం. మన మార్గపురం పట్టణానికి ఏం అవసరమైంది తెలుసా? ఏమవసరమైంది చెప్పండి? ప్రార్థనే. మన భారతదేశానికి అవసరం ఏమిటంటే ప్రార్థనే. మన కుటుంబాలకు అవసరం ఏంటంటే ప్రార్థన తప్ప మరొకటి ఏది కూడా లేదు. వీఆర్ ఇన్ డెస్పరేట్ నీడ్. మన ఖచ్చితమైనటువంటి అవసరం ఏంటి మన జీవితంలో అంటే ప్రార్థన. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క గ్లోబల్ ప్రేయర్ డేని పురస్కరించుకొని ఇక్కడ ఎంతో మందితో పెద్ద సభ చేయాలని మా ఉద్దేశం ఎంత మాత్రం కాదు. కేవలం కొద్ది మంది దైవ సేవకులతో ఈ వేదికను మాత్రం నింపాలని అనుకున్నాం అంతే. ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది కావాలి? నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. దైవ సేవకులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని కూర్చులో కూర్చోబెట్టడానికి మేము ఇక్కడ పిలవలేదు. ఇక్కడ మోకరించి ప్రార్థన చేయడానికి మిమ్మల్ని పిలిచాం. కొన్ని సంవత్సరాల క్రితము ఈ స్థలం ఉందే ఇక్కడ కూర్చున్నటువంటి రాజన్న, ప్రసాద్ గారు, ఇంకా కొంతమంది దైవ సేవకులు ఉన్నారు. వీళ్ళ పేర్లన్నీ నేను చెప్పలేని టైం లేదు. ఇలా గ్లోబల్ ప్రేయర్ డే నిర్వహించాం. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీలో పెద్ద అయినటువంటి ఆసన ఉన్నాడు. ఆసన గారు ఇంకొంతమంది సహోదరులు, వెరీ ఫ్యూ పీపుల్, కొద్దిమంది మాత్రం వచ్చారు. ఆ రోజు ఇదే స్థలంలో నిర్వహించాం. ప్రారంభం నుంచి మేము 2 గంటలు ప్రార్థన చేస్తే ఈ 2 గంటలు వర్షం పడతానే ఉంది. వర్షం మాత్రం ఆగదు, ప్రార్థన కూడా ఆగదు. ఆ ప్రార్థన అయిపోయిన కొద్ది రోజుల్లోనే ఉన్నతమైనటువంటి రిజల్ట్ నేను చూడగలిగాను. మార్కాపురం పట్టణంలో ఎక్కడ క్రైస్తవులు పెళ్లి చేసుకోవడానికి, మీటింగులు పెట్టడానికి ఎక్కడ స్థలం లేదు. ఎక్కడైతే దైవ సేవకులు మార్కాపురం పట్టణంలో ఉండి మోకరించి ఈ స్థలంలో ప్రార్థన చేశారో ఈ స్థలాన్ని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. ఈ స్థలాన్ని దేవుడు మనకిచ్చాడు. దేని కొరకు తెలుసా? ఇప్పుడు చెప్పండి, దేని కొరకు ఇచ్చాడు దేవుడు? ప్రార్థన కొరకే. ప్రార్థన చేశాము, ప్రార్థన కొరకే స్థలాన్ని దేవుడు మనకిచ్చాడు. అధికారులు మనసు మార్చాడు. 2 Timothy రాసినట్టు పత్రికలు అంటాడు కదా, ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలి? రాజుల కొరకును, అధిపతుల కొరకును, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఏ ఒక్కరు ఉద్దేశించి కాదని చెప్తే, ఏ ఒక్కరి కోసం కాదు. ప్రార్థన అవసరతలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి. నాకు ప్రార్థనే అవసరం లేదన్న వాళ్ళు ఎవరన్నా చేస్తే నేను చాలా సంతోషిస్తాను. మాకు వద్దండి ప్రార్థనతో పని లేదనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఖచ్చితంగా లేదు. ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితానికి ఆయుధం ఏదైనా ఉంది అని అంటే ద వెపన్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ యువర్ లైఫ్. నీ ప్రార్థన జీవితానికి అవసరము ఆయుధం ఏంటంటే ప్రార్థన తప్ప మరొకటి. అందును బట్టి కీర్తనకారులు మాకు జ్ఞాపకం చేస్తారు. మోకాళ్ళ ప్రార్థన, క్రైస్తవ విశ్వాస జీవితం అనేటువంటిది అనేక గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఎప్పుడు మనం బలపడతాము అంటే ప్రార్థన ద్వారా బలపడతాం. నేను ఈ కాలనీకి వచ్చి దాదాపు 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాను. ఈ కాలనీలో సాయంకాలం పూట కొన్ని గృహాల్లో ప్రార్థన ఇవ్వలేదు. ఆ రోజుల్లో కరెంటు లేనటువంటి రోజుల్లో కూడా కొన్ని గృహాల్లో, అన్ని గృహాల్లో నేను చెప్పలేను. ఈ రోజు అన్ని గృహాల్లో ప్రార్థన ఏర్పడుతుంది. కొద్ది గొప్ప సంతోషం. అందరూ ప్రార్థనకు వెళ్తా ఉన్నారు. దేవుని కార్యాలు వారి జీవితాల్లో జరిగిస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాలలో కూడా అవసరం ఏమిటంటే ప్రార్థన. నేను దేశం పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి, ప్రపంచ దేశాలకు సువార్తను పంపించినటువంటి గొప్ప దేశం అయినటువంటి ఆ దేశంలో నేను ఉన్నప్పుడు ఇలాగే ఆ ఈస్టర్ పండుగ అయినటువంటి కొద్ది రోజులకు నేను ఆ దేశంలో ఉన్నాను. ఒక పాస్టర్ గారు నేను మాట్లాడిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మొన్న ఈస్టర్ పండుగ అయిపోయిందండి,
మొన్ననే ఈస్టర్ పండుగ అయిపోయింది. మా చర్చిలో దరిదాపు 600 మంది పట్టేటువంటి కెపాసిటీ కలిగినటువంటిది మా చర్చి. ఎంతమంది అంట? 600 మంది. అయితే నిన్న ఈస్టర్ పండుగ రోజు మా చర్చిలో నేను, మా పాస్టర్ గారు, ఇంకొక విశ్వాసం, నేను, నా భార్య తప్ప ఇంకెవరు లేదు. ఒకే ఒక విశ్వాసం ఇచ్చాడు. ద కెపాసిటీ ఆఫ్ ద చర్చ్ ఎంతమందంట? 600 పీపుల్ గ్యాదర్ అవుతారు. బాల్కనీ ఫుల్ చేసి లేటెస్ట్ ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి చర్చిలో. కానీ ఎంతమంది విశ్వాసం ఉన్నారో తెలుసా? ఈస్టర్ పండుగ దినాన ఒకే ఒకరు. కారణం ఏంటంటే, మరి ఎందుకంటే అలా జరుగుతుందంటే అన్నాడు కదా, ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూలన చేయటానికి మా యొక్క దేశంలో ఉన్నటువంటి నాయకులు అన్ని ఫెసిలిటీస్ కల్పించారు. విద్య ఫ్రీ, వైద్యం ఫ్రీ, నిరుద్యోగం ఉంటే వారికి నిరుద్యోగ వృత్తి, ఇలాంటి పథకాలన్నీ ఇచ్చి దేవుణ్ణి మర్చిపోయేటట్టు చేశారు. ఈ పథకాలు దేవుణ్ణే గుర్తు చేసుకోలేనటువంటి పరిస్థితులకి ఈ పథకాలు తీసుకొచ్చాయి. కాబట్టి ఎవరు చర్చికి రావట్లేదండి. దేవునికి మహిమ కలుగును గాక. మన సంఘాల్లో ఇంకా జనాలు వస్తూ ఉన్నారు. మన భారతదేశంలో ఇంకా చర్చలు నింపబడుతూ ఉన్నాయి. దినదినము సంఘం క్షేమాభివృద్ధి జరుగుతూ ఉంది. సంఘాలు నింపబడుతూ ఉన్నాయి. దేవునికి మహిమ వస్తూ ఉంది. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి, మనం ఫలిస్తున్నాం, అభివృద్ధి చెందుతున్నాం, కానీ దేవుని మహిమపరచట్లేదు, దేవునికి మహిమ తీసుకురావట్లేదు. ఫలించినటువంటి దేశాలలో, ప్రపంచానికి స్వార్థ అందించినటువంటి దేశాలలో కూడా ఏమైపోయిందంటే దేవునికి మహిమ తీసుకురాలేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రేమైన వారారా, మనం ఎంత గొప్పవారం అని అంటే, ఎంత బ్లెస్డ్ పీపుల్ అంటే, మనము దేవుని మహిమ కొరకై దేవుని సాక్షులుగా భారతదేశంలో ఇంకా బ్రతుకుతున్నాం. దేవుని సాక్షులుగా అవమానాలలో, నిందలలో, శ్రమలలో, శోధనలలో, ఇబ్బందులలో, ఇరుకట్లలో కూడా దేవునికి సాక్షులుగా బ్రతుకుతున్నామంటే భారతదేశం పైన దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృప ఉంది. భారతదేశం పైన దేవుని యొక్క మహాకృప ఇంకా మనం వెంబడిస్తూ ఉంది. ప్రియమైనటువంటి వారారా, ఈ రాత్రికాల సమయంలో ఈ శబ్ద యంత్రం ద్వారా మీ గృహాల్లో ఉంటున్నటువంటి వారారా, నేను మీకు బాధ్యతను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీ భారాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రార్థనా యోగులుగా మార్చబడండి. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి. దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలను మీ జీవితాల్లో చూస్తారు. మన బిడ్డ విషయంలో మనం ప్రార్థన చేస్తాం. ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి. అది ఎంత మాత్రం తప్పు కాదు. కానీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ విశ్వాస యొక్క జీవితంలో బాధ్యత ఏమిటనేది మాత్రం మన బిడ్డలకు మనం బాల్య దశలో నుంచే వారికి నేర్పించాలి. సామెతలు 22:6 అంటాడు కదా, బాలుడు నడవలసినటువంటి త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగి. నీ బాధ్యత ఏమిటంటే క్రైస్తవ విశ్వాస జీవితముల గురించి నీ బిడ్డలకు నేర్పించాలి, నీ కుటుంబానికి నేర్పించాలి, నీ దేశానికి నేర్పించాలి. నీవు పనిచేసేటువంటి పని స్థలంలో, నీ వర్కింగ్ ప్లేస్లో కూడా యూ హ్యావ్ టు బి ఏ విట్నెస్ టు అదర్స్. ఎదుటి వారి ఎడల నువ్వు సాక్షిగా బ్రతకాలి అంటే ఏంటంటే నీ క్రీస్తును ప్రకటించేటువంటి వాడిగా మనం ఉండాలి. నీ రక్షకుడి గురించి నువ్వు బోధించేటువంటి వాడిగా ఉండాలి. ఆ క్వాలిటీని మన జీవితంలో ఎప్పుడైతే మనం కోల్పోతామో దేవుని యొక్క ఉగ్రతను కూడా మనం ఇది తెచ్చుకుంటాం. దాదాపు 2020లో కరోనా వచ్చింది భారతదేశానికి. ఎంతమంది కరోనాతో చనిపోయారు తెలుసా? ఆ కరోనా పేరు ఎత్తితే చాలా మంది తినడానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే మన బంధువుల్లో, మన కుటుంబాల్లో చాలామంది లాస్ట్ అవర్ డియర్ వన్స్, మన ప్రియమైనటువంటి వారి కుటుంబాల్లో కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. ఒక భారతదేశంలోనే ఆల్మోస్ట్ 70 lakhs పీపుల్ డైడ్ డ్యూ టు కరోనా. కరోనా కారణం చేత 70 లక్షల మంది చనిపోయారు ఒక్క భారతదేశంలోనే. కానీ దేవుని మహాకృప ఏంటో తెలుసా? ఆ 70 లక్షల మందిలో నీ పేరు లేదు, నీ పేరు లేదు.
నా పేరు లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుట. నీవు కలిగి ఉన్నటువంటి తలాంతు, నీకు ఇవ్వబడినటువంటి తలాంతు, నీకు ఇవ్వబడినటువంటి ఆరోగ్యం, నీవు కలిగినటువంటి సంపద, యు హ్యావ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నామమును ప్రకటించడానికి, దేవుని సాక్షిగా బ్రతకడానికే కొంతమందికి కరోనా వచ్చింది. కరోనా వస్తే కూడా దేవుడు ఏం చేశాడు తెలిసిన? దాన్ని తుడిచేశాడు. కరోనాలో నుంచి కూడా తప్పించు. కరోనా వచ్చినప్పుడు నేను కూడా ఒక 9 మందిని భూస్థాపన చేశాను. లిస్ట్ ఆఫ్ పీపుల్ నా దగ్గర ఉంది. ఆ భూస్థాపన చేస్తూ ఉంటే ఒక స్పెసిఫిక్ కేసు గురించి చెప్తున్నాను. ఆ కుటుంబీకులు వచ్చి నా దగ్గరికి వచ్చి అన్నమాట ఏంటో తెలుసా? పాస్టర్ గారు, మీరు పిల్లలు గలవాళ్ళు, మీరు డెడ్ బాడీని పట్టొద్దులే, మేము కూడా పట్టాంలే. ఏది? వాళ్ళ చనిపోయినటువంటి వాళ్ళ పిల్లలు, కొడుకులు, కూతురు, మేము కూడా పట్టాంలే. వాళ్ళు చాలా ప్రేమ కలిగిన కదా, మేము కూడా పట్టాం. ఎవరు? వాళ్ళ తండ్రిది. నువ్వు కూడా పట్టొద్దులే, పట్టేవాళ్ళు పడతారు, ఎందుకంటే నువ్వు కొంచెం పిల్లలు అడిగాను. నేను చెప్పాను కదా, కరోనా ఒకవేళ చనిపోతే ఈరోజు మీ తండ్రి అయి ఉండొచ్చు, మేబీ టుమారో, మేబీ డే ఆఫ్టర్ టుమారో నేను కూడా ఆ స్థితిలో ఉంటానేమో, నాకు తెలియదు. కానీ ప్రాణం ఉన్నప్పుడు మాత్రం, ప్రాణం లేనటువంటి నిర్జీవిగా మాత్రము బ్రతకం. చెల్లించే స్వభావం మనం కలిగి ఉన్నప్పుడు, ప్రాణం మనలో ఉన్నప్పుడు, ప్రాణం లేనటువంటి వ్యక్తులుగా మనము బిహేవ్ చేయకూడదు. ఈ రాత్రి కాలం ఈ విపత్తులన్నింటిలో నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించి, దేవుని మహిమార్థమై నిన్ను ఈ భూమి పైన ఇంకా సజీవుడిగా ఉంచాడు, ఇంకా సజీవురాలిగా ఉంచాడు. కారణం ఏంటో తెలుసా? జీసస్ లవ్స్ ఇండియా. భారతదేశాన్ని యేసు ప్రభు వారు ఇంకా ఏం చేస్తా ఉన్నారు? ప్రేమిస్తున్నారు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమకు అవధులు లేనటువంటిది. ప్రేమైనటువంటి వారులారా, మేము అనుకున్న సమయం అయిపోయింది. మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకు ఇవ్వబడినటువంటి సమయాన్ని, మనకు ఇవ్వబడినటువంటి కాలాన్ని ప్రభు కొరకు ఎంతవరకు ఉపయోగిస్తూ ఉన్నాను? మన స్వార్థం కొరకు, మన యొక్క పరిస్థితుల కొరకు, మన యొక్క బాగోగుల కొరకు మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాము? జ్ఞాపకం చేసుకో. దేవుడు మన జీవితాలను కనుకరించాడు, కృప చూపించాడు, ఉన్నతమైనటువంటి స్థితిని అనుగ్రహించాడు, ఆరోగ్యంగా జీవించే కృపను అనుగ్రహించాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడిని ఇంకా ప్రేమిస్తున్నాడు. మన తన కృప ఉన్నతంగా ఉన్నది. ప్రభు నీలో నుంచి కోరేది ఏంటో తెలుసా? తమ్మును తాము తగ్గించుకొని, పాస్టర్ చెప్పండి, మీ నోటి నుండి వినాలని ఆశిస్తున్నాను. తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన అవసరమైంది. భారతదేశానికి నీ ప్రార్థన అవసరమైంది. ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి నీ ప్రార్థన అవసరమైనది. అలా ప్రార్థించేటువంటి తల్లిగా ఉంటావా? అలా ప్రార్థించే సేవకుడిగానే ఉంటావా? ఈ రాత్రికాల సమయంలో నీకు ఆ బాధ్యత ఇస్తున్నాడు. నీ దేశం కొరకు, నీ రాష్ట్రం కొరకు ప్రార్థించే ప్రార్థనా యోధుడిగా మారాలి. సేవకులు అందరికీ ఇచ్చాం కార్డ్స్, సేవకులకు అందరికీ పంపించాము ఐడి కార్డ్స్. వాటిపైన ఏమి ఇచ్చామో తెలుసా? ఈ ట్యాగులు తగిలించుకున్న వాళ్ళందరూ, ఈ భారతదేశం యొక్క జెండా తగిలించుకున్నటువంటి వాళ్ళు. ఇందులో ఏమి లేదు, ఈ ట్యాగులో ఏమి లేదు. బట్ యువర్ ట్యాగ్ షుడ్ బి ఏ ప్రైడ్ వారియర్. నీకు ఉండవలసిన ట్యాగ్ ఏంటో తెలుసా? ప్రార్థనా యోధుడు, ప్రార్థించేటువంటి వాడు. ట్యాగ్లో ఏం లేదు, కానీ మన జీవితానికి అవసరమైంది ప్రార్థనా యోధుడు. నేను ముగింపు చేస్తున్నాను.
2020లో ఒక చిన్న సాక్షి చెప్పాలని ఆశపడతా ఉన్నా. కరోనా టైంలో మేము విజయవాడలో ఉన్నాం. మా భార్యను డెలివరీకి అక్కడికి తీసుకొని వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం క్రిటికల్గా ఉందని ఇక్కడ చెప్పారు. విజయవాడ వెళ్ళాం. విజయవాడలోనే ఉంటున్నాం. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళే ముందుగానే ఉదయాన్నే సమయంలో నేను లేచి బయటకు వెళ్తూ ఉంటే అప్పుడే ఆమెకు పెయిన్స్ రావడం, ఆ ఉమ్మ నీరు ఏదో పడిపోవడం, ఇంట్లోనే అంత జరిగిపోయింది. కడుపులో ట్విన్స్ ఉన్నారు, 2 బిడ్డలు ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ చేశారు. ఫస్ట్ బిడ్డ పుట్టాడు. డాక్టర్ గారు బయటకు వచ్చి డోంట్ ఎక్స్పెక్ట్ సెకండ్ బేబీ అని చెప్పి, 2వ బిడ్డ ఉంటాడని మీరు ఆశించొద్దు అని చెప్పి. కొద్దిసేపటికి మా అక్క బయటకు వచ్చింది. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి 18 నిమిషాల తర్వాత 2వ బిడ్డ కూడా పుట్టాడు. కానీ ప్రాణంతో ఆ బేషన్లో చేశాడు. కమిలిపోయి ఉన్నాడు పిల్లోడు అని చెప్పారు. నా కొడుకు వచ్చింటే చూపించేవాడు ఇంటికి. ఆ సమయంలో నాతో పాటు ఇలాంటి ప్రార్థనా యోధులు కొంతమంది ఉన్నారు విజయవాడ దేవసేవకులు. ఆ అక్క మాట చెప్పి వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళా ఇలా నిలబడి ఉన్నట్టు దైవసేవకులు ఏం మాట్లాడకుండా అందరూ చేతులు పట్టుకున్నారంటే హాస్పిటల్లో చేతులు పట్టుకొని హాస్పిటల్లోనే ఆ గేటు ముందే నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటే మరో సిస్టర్ బయటకు వచ్చి పిల్లోడు బేషన్లో కొట్టలాడుతున్నాడు. కొన్ని నిమిషాలు ప్రాణంతో లేడు. ప్రార్థన కెన్ చేంజ్ యువర్ లైఫ్. ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. ఈ సాక్ష్యం చెప్పడం నా ఉద్దేశం ఏంటంటే, ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని మేము నువ్వు అనుభవించాలి, నీ జీవితంలో అనుభవించాలి. అన్లెస్ యూ ప్రాక్టీస్ ఎనీథింగ్, అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్, యూ కెనాట్ సే ఎనీథింగ్. నీ జీవితంలో అనుభవం అనేది లేకపోతే, ఆచరణ అనేది లేకపోతే దేని గురించి మనం బోధించలేము, ప్రకటించలేము. మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు. దేని ద్వారా అంటే కేవలము ప్రార్థన ద్వారానే. నేటి దినాల్లో ఆ ప్రార్థన అవసరమైనది. మన భారతదేశం, మన రాష్ట్రానికి, మన జిల్లాకు దేవుని యొక్క ప్రార్థన శక్తి అవసరమైనది. మొన్న హాస్పిటల్లో మాకు తెలిసిన బంధువులు అమ్మాయి చావు బతుకుల్లో ఉంటే వారు ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు గతంలో మీ అబ్బాయి చనిపోతే బ్రతికించాడు దేవుడు అని ఒక సాక్ష్యం చెప్పారే, ఆ టీం వాళ్ళకి ఫోన్ చేయండి, వచ్చి ప్రార్థన చేస్తారు మా హాస్పిటల్ అన్నారు. వాళ్ళు ఏదో వేరే ఊళ్ళో ఉండి అప్పుడు పలానప్పుడు సాక్ష్యం చెప్పావు కదా, మా బిడ్డ బతికాడు దేవుడి ద్వారాని. ఈరోజు మా బిడ్డ చనిపోతా ఉంది, చావు బతుకుల్లో ఉంది. నీతో ఉన్న ఫ్రెండ్స్, మీ పాస్టర్స్ ఎవరో బృందం ఉందని చెప్పారు కదా, మీ బిడ్డను బ్రతికించాడు కదా దేవుడు. ఆ పాస్టర్స్కే ఫోన్ చేసి వారిని పిలిపించి మా హాస్పిటల్లో ప్రార్థన చేయండి అన్నారు. ఏం చూస్తున్నారు ప్రజలు? ఏం అనుభవిస్తున్నారు ప్రజలు? దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క బలం ఏమిటో వారి జీవితాల్లో అనుభవించాలని ఆశిస్తున్నారు. నువ్వు నిజంగా అలా ఆశించినట్లయితే, నీ దేశ క్షేమం కొరకు నువ్వు అలా ఆశించినట్లయితే నువ్వేమి ఎలా మారాలి? ప్రార్థనా యోధుడిగా మారాలి. యూ షుడ్ బి ఎ ప్రేయర్ వారియర్. ప్రార్థనా యోధుడిగా మార్చబడాలి. నీ దేశాన్ని మార్పును చూస్తావు, నీ బిడ్డల జీవితాల్లో మార్పును చూస్తావు, నీ కుటుంబంలో మార్పును చూస్తావు, నీ యొక్క రాష్ట్రం యొక్క క్షేమాన్ని నువ్వు చూడగలుగుతావు. ప్రార్థించే మనసు మీకుంటే, ప్రార్థన అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే నీ ప్రపంచంలో ఉన్నటువంటి క్షేమాన్ని నువ్వు చూడగలుగుతావు. అందుకొరకే ముఖ్యం అంటాడు, ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలంటాడు? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. అలాగే రాజుల కొరకును, న్యాయాధిపతుల కొరకును, పెద్దల కొరకును, నాయకులైనటువంటి వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి.
66 రోజుల్లో నువ్వు చేసేటువంటి ప్రార్థనకు ఈరోజు మేము ఎంత టైం కేటాయిస్తున్నాం తెలుసా? కేవలం 2 hours అనుకున్నాం అంతే. ఎన్ని గంటలు? 2 గంటలు. ఈ 2 గంటల ప్రార్థన నీ జీవితాన్ని మార్చేస్తుంది, నో డౌట్ అట్ ఆల్. నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే, హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే 2 గంటలు కాదు, 2 నిమిషాలైనా కూడా నీ జీవితాన్ని మార్పు చేస్తుంది. నీ బ్రతుకు నువ్వు మార్పు చేయగలవు. 38 సంవత్సరాల నుంచి మార్క్స్ 5 అధ్యాయం మనం చూస్తాం. బెతెస్దా కోనేటి దగ్గర ఒకటి పడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు ఎవరు ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? పెద్దడా? ఓకే, విషయం 38 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ అయిపోయినట్టే. 2 తక్కువ 40 కదా. 40 సంవత్సరాల వయసు అంటే జీవితం అంతా అనుభవించేసినట్టే. వీడి జీవితం మొత్తం బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నాడు, కానీ ఏం లేదంట, ఏం లేదు, సాకు చెప్తా ఉన్నాడు. ఆ దేవతలతో వచ్చి నీళ్లు కదిలించబడినప్పుడు నాకంటే ముందుగా ఎవడొకడు పోతా ఉన్నాడు, నేను మాత్రం పోలేకపోతా ఉన్నా. నేను అంటాను, ఆ మండపానికి బెతెస్దా కోనేటికి ఎన్ని మండపాలు ఉన్నాయన్నాడు? 5 ఉన్నాయి. జనం ఎక్కువ ఉన్నారు, పర్వాలేదు. వాడి దగ్గర ఉంటే కనీసం వాడికి మార్పు చెందాలనేటువంటి ఆలోచన ఉంటే అవి పైకి ఎక్కేది కాదు, కిందికి దిగేది కదా. వాడు చిన్నగా ఆ మెట్ల దగ్గర జరిగాడుంటే ఎవడన్నా నాయకుడిని పిలిచి అరే ఒక తన్ను వాటి తన్నినా కూడా కలిసిపోయి నెలలో పడి, కనీసం నడ్డిలో ఒక తన్ను కాలికొని తన్నినా కూడా పోయి నెలలో చేరేవాడు. అది కూడా అడగలేకపోయాడు. క్రైస్తవులారా, దేవుడి కొరకు నువ్వు ఒక చిన్న స్టెప్ ప్రభు కొరకు ఇస్తే దేవుడు నీ ద్వారా అనేకమైనటువంటి స్టెప్స్ వేయించగలరు, అనేకమైన అడుగులు ప్రభు కొరకు నడిపించగలుగుతాడు. నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ద ఫస్ట్ స్టెప్, మొదటి అడుగు. ఆ మొదటి అడుగు నువ్వు కష్టమైన, నష్టమైన, అది భారమైన ఇచ్చినా కూడా నువ్వు ప్రభు కొరకు మొదటి అడుగు వేస్తే తక్కిన అడుగులన్నీ ప్రభు వేస్తాడు. ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రార్థనా యోధులుగా మనం తీర్చబడటానికి నువ్వు చేయవలసినటువంటి ద ఫస్ట్ స్టెప్ ఏమన్నా ఉన్నదనంటే, మొదటి అడుగు ఏదైనా ఉందనంటే క్రైస్తవుడిగా ఏమవ్వాలి? ప్రార్థనా యోధుడుగా మార్చు. ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు. కన్నీరు కార్చి ప్రార్థించేటువంటి వారు లేకనే ప్రపంచం ఈ రోజున అయిపోయింది. కన్నీరు కార్చేటువంటి ప్రజలు లేకనే ఈరోజు ప్రపంచానికి అస్వస్థత గురి, అనేకమైనటువంటి వ్యాధులకు కారణం ఏమిటంటే ప్రార్థన లేకపోవడం. అనేకమైనటువంటి బలహీనతలకు కారణం ఏమిటంటే తగ్గింపు జీవితం. అదే పెద్ద రోగం. ఆ రోగానికి మందు మాత్రం లేదు. తగ్గింపు జీవితానికి కావలసినటువంటి మెడిసిన్ ఏదన్నా ఉందనంటే అదే ప్రార్థన. క్రైస్తవ విశ్వాస జీవితంగా బ్రతకడానికి ఉన్న ఆయుధం ఏదన్నా ఉందనంటే అదే ప్రార్థన. అంత మించినటువంటి ఆయుధం ఏది కూడా మన జీవితాల్లో. ఈ రాత్రికాల సమయంలో మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను, యూ షుడ్ బి ఏ ప్రేయర్ వారియర్. ప్రార్థన యోధుడిగా నువ్వు మార్చబడాలి. మార్కాపురంలో ఎవరున్నారు? ప్రార్థన చేసేవారు. చెప్పండి, ఎవరు ఉండాలి? పోనీ ప్రార్థనా యోధులు ఉన్నారు. నయమాను ఇంట్లో చిన్నది ఉంది. ఏమని చెప్పింది? మా దేశంలో ప్రవక్త అయినటువంటి ఎలీషా ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకుపోతే తప్ప ఈయనకు బట్టి రోగం పోనే. మా దేశంలో ఎవరున్నది సాక్షి చెప్పింది? ప్రవక్తలు ఉన్నారు, ఎలీషా అనేటువంటి దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి పోతే ఈ న్యాయాధిపతి అయినటువంటి నయమానుకు పట్టినటువంటి రోగము ఈ దేశంలో ఉన్నారా అంటే మరి ఆ దేశంలో లేరు కాబట్టి మన దేశం బోధించింది. మన మార్కాపురం గురించి ఏదైనా చెప్పదలుచుకుంటే ఏం చేయాలి తెలుసా? మా మార్కాపురంలో ఉన్నటువంటి దైవజనుడు ప్రార్థనా యోధులు అని చెప్పడాలి. మార్కాపూర్ కాదు. పూర్ అంటే పేద.
మార్క్ ప్యూర్ చేద్దాం మనం దాన్ని. ఏం చేయాలి మనం? ప్యూర్ అంటే స్వచ్ఛత. మార్కాపురంలో పరిశుద్ధులు ఉన్నారు, పేద ప్రజలు కాదు. మార్కాపురం అంటే ఏదో పేద ప్రజలు అనుకుంటున్నారేమో, కాదు. మా యొక్క మార్కాపురంలో ఉన్నటువంటి దైవజనులు, మా మార్కాపురంలో ఉన్నటువంటి క్రైస్తవులు ప్యూర్ పీపుల్, ప్యూర్ అనేది మనం మాట్లాడతాం. స్వచ్ఛత కలిగినటువంటి వారు, పరిశుద్ధత కలిగినటువంటి వారు, ఆ పేరును తిరగరాయగలిగినటువంటి శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. ఆ పేరును తిరగరాసే శక్తిని నీకు ఇచ్చాడు దైవజనుడా. ఆ పేరును తిరగరాసేటువంటి పవర్ను దేవుడు నీలో పెట్టాడు. యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ దట్. నువ్వు ఈ బాధ్యత కొరకై నువ్వు నిలబడాలి, ఈ బాధ్యతను నువ్వు తీసుకోవాలి. నేను ప్రపంచ దేశాలకు వెళ్ళినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి దైవజనుల గురించి చాలామంది కొన్ని పేర్లు చెప్పాను. భారతదేశంలో ఉన్నటువంటి వారి గురించి ఇక్కడ ఉన్నప్పుడు నాకు తెలియకపోయినా విదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు నిజంగా వారి గురించి చదవడం మొదలుపెట్టారు. ఇంత గొప్ప సేవ చేశారు. మన యొక్క ప్రకాశం జిల్లాకు స్వార్థం నడిపించినటువంటి బ్యాప్టిస్ట్ మిషనరీ అయినటువంటి జాన్ క్లౌదోరా గారు. జాన్ క్లౌదోరా ఈ మధ్య రీసెంట్గా నేను ఒక అబ్బాయికి ఆ క్లౌ అని పేరు పెట్టాను. ఎందుకంటే ఆ పేరు పెట్టుకున్నాను నేను ఒక్కడిని చూడాలి ఇంతవరకు. నాకు తెలిసిన ఎప్పుడు చూడాలి అంటే ఆ దొరగారు తప్ప. అంటే పేరు అనేది కాదు, కానీ నా ఉద్దేశం ఏంటంటే మన యొక్క ప్రకాశం జిల్లా కొరకు కష్టపడి ఒక దినానే గుల్లకమ్మలో 3,000 మందికి పైగా బాప్తిస్మం ఇచ్చాడు. ఎవరు తెలుసా? క్లౌదోరా. అలాంటి గడ్డ మనకి, అలాంటి పౌరుషం కలిగినటువంటి గడ్డ ఇది, అలాంటి దైవ సేవకు నివసించినటువంటి స్థలం ఇది. ఈ స్థలంలో నువ్వు ఉన్నావు. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఆర్డినరీ పర్సన్. నువ్వు సామాన్యుడు కాదు. దేవుని కొరకు ప్రచురించవలసినటువంటి శక్తిని దీనిలో ఉంచావు. సాతానుడికి నువ్వు బానిస అవ్వకూడదు. ప్రకాశం జిల్లాలో పేద ప్రజలు నివసించేటువంటి ఈ గడ్డు ప్రాంతం అని పేరు కలిగినటువంటి ఈ పశ్చిమ ప్రాంతంలో సేవలు విరివిగా చేసినటువంటి దైవజనులు క్లౌదోరా గారు. Forget about the denominations, but stand for God. డినామినేషన్స్ వరకు మీరేమి ఆలోచించాలి? దాని డినామినేషన్స్తో మనం తెచ్చుకునేది ఏమీ లేదు. మనం పరలోకంలో నిజంగా మనకు డినామినేషన్స్ ఉండేటట్టయితే బెస్ట్ డినామినేషన్ చూసుకొని నేను కూడా దాంట్లోకి వెళ్ళిపోతాను. అదే ఉంటారండి. పరలోకంలో ఉన్నట్టు గొప్ప ధన్యత ఏమిటంటే దేవుని బిడ్డలుగా జీవించడానికి డినామినేషన్తో పని లేదు, కానీ డిటర్మినేషన్ ఇంపార్టెంట్. డినామినేషన్ కాదు, ధైర్యంగా నిలబడేటువంటి శక్తి ఉండాలి. కష్ట పరిస్థితుల్లో, నష్ట పరిస్థితుల్లో దేవుని కొరకు నమ్మకంగా పనిచేయగలిగినటువంటి వారు కావాలి. 2000 సంవత్సరంలో ఒరిస్సా రాష్ట్ర కాందాలు అనేటువంటి జిల్లాలో గ్రహం స్టెయిన్స్ గారిని చంపారు. క్రైస్తవ మిషనరీ వారి భార్య అయినటువంటి గ్లాడ్ స్టెయిన్స్ గారిని కలిశారు. వారితో కూర్చొని మాట్లాడినటువంటి వెరీ ఫ్యూ మినిట్స్, 10 నిమిషాలే, కానీ ఆ ప్రతి మాట కూడా నిజంగా నాకు అనిపించింది కదా, ఈ క్షణాన్ని మనం జరిగిపోతే మనకు వచ్చి నష్టం ఏందనిపించింది. వారి సాక్ష్యాన్ని విన్న తర్వాత వారిలో ఉన్నటువంటి డిటర్మినేషన్, వారిలో ఉన్నటువంటి బోల్డ్నెస్ నేను చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే, ఈ క్షణాన్ని మనం వెళ్ళిపోతే ఏమైనా నష్టమా? ఎవరికన్నా మన కుటుంబానికి ఏమైనా నష్టమా? మనం ఏమైనా దేశానికి నష్టమా? మనం ఏం చేస్తున్నామని అనిపించింది. ఆ డిటర్మినేషన్ మనకు కావాలి. ఆ బోల్డ్నెస్ మన జీవితంలో ఉండాలి, మాటలతో కాదు. యువర్ విట్నెస్ విల్ బి యువర్ లైఫ్. నీ సాక్ష్యమే మాదిరవ్వాలి, నీ బ్రతికే మాదిరవ్వాలి. పౌరభక్తుడు అంటాడు, పౌరభక్తుడు అన్నాడు కదా, నేను పత్రికగా మారాను, నేను ఒక పత్రికలైపోయాను ప్రభు కొరకు. ఆ పౌలు గారు రాసినటువంటి పత్రికలు, పౌలు గారు రాసినటువంటి పత్రిక చదివి
ఈ పత్రిక గురించి పూర్తి అర్థం చెప్పమంటానికి ఈరోజు చాలామందికి తెలియదు, సేవకులకు కూడా తెలియదు. కారణం ఏంటో తెలుసా? నీవు పత్రికగా మారలేదు. నువ్వు మారితే నీకు అర్థమైంది విషయం. పౌలు భక్తుడు అంటాడు, నేను పత్రికగా మారానంట. మరి నువ్వే పత్రికగా మారా? నీ బ్రతికేం మారింది? గ్లోబల్ ప్రపంచ దేశాలలో నీ ఖ్యాతి వినబడాలంటే నువ్వు ప్రార్థన యోధుడిగా మార్చాలి. పౌలు వల్ల పత్రికగా మారాలి. నా బ్రతుకే ఒక పత్రిక. దేవుని కొరకు ప్రాణాలు అర్పించు, దేవుని కొరకు హతసాక్షులుగా మార్చాలి. ఏమి చేయాలంటే వారి బ్రతుకుల్లోనే దేవుని చూపించగలిగారు. వారి బ్రతుకులే మాదిరిగా తీర్చబడ్డాయి. వారి బ్రతుకులే దేవుని కొరకు సాక్షిగా ఉన్నారు. ప్రియమైన క్రైస్తవులారా, ప్రియమైన వారారా, సేవకులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఏమిటంటే, నీవు ప్రభు కొరకు సాక్షిగా మార్చాలి. ప్రభు కొరకు నువ్వు యోధుడిగా నిలబడాలి. నీకు ఇవ్వబడినటువంటి తలాంతులు ప్రభు కొరకు వాడాలి. నీకు ఏ తలాంతు దేవుడు ఇచ్చాడో నాకు తెలియదు. నీకు ఇచ్చిన తలాంతు ఏమిటో నువ్వైనా గుర్తించు. నీకు ఇవ్వబడిన అవకాశం ఏమిటో నువ్వు గుర్తించు. బహుశా నీకు పట్టణం వచ్చేదే నీకు ఇచ్చిన తలాంతు అనుకోండి. డూ ఇట్ ఫర్ గాడ్. దేవుని కొరకు చేయండి. ఆ పని పాటలు పాడేదే దేవుడికి ఇచ్చిన తలాంతు. అదే ప్రభు కొరకు వచ్చేది. సాక్షిగా బ్రతకడానికి దేవుడు నీకు తలాంతంలో గ్రహించాడు. నీ జీవితమే అనేకుల పట్ల, అనేకుల యొక్క జీవితాల్లో ఇంపాక్ట్ కావాలి. క్రైస్తవ విశ్వాసిగా ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, మార్కాపురం పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రార్థన యోధులలో ఉండాలి. ఆ ప్రార్థన యోధులుగా నువ్వు తీర్చబడాలి. ఈ పేరు మేము మీద ఆశామాసి మీకు ఇవ్వట్లేదు. మీకే డాక్టర్లు ఎవరండి మేము ఇవ్వట్లేదయ్యా. పాటగారు మీకే డాక్టర్లు ఎవరండి మేము ఏమి ఇవ్వట్లేదు. యు ఆర్ ఏ వారియర్. నువ్వు యోధుడివి. ఏం యోధుడివి? ప్రార్థించే యోధుడివి, ప్రార్థనా యోధుడివి. యోధుడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడు తెలుసా? ఎక్కడ ఉంటాడు? వెనకుంటాడా, ముందుంటాడా? ముందే ఉంటాడు. ముందుండి నడిపిస్తూ ఉంటాడు. భారతదేశంలో క్రైస్తవాన్ని అనేకులు ప్రభు వైపు తిప్పుట్లో నువ్వు యోధుడిగా పనిచేయాలి. నువ్వు యోధురాలుగా పనిచేయాలి. నీ సాక్ష్యమే ఒక పత్రికగా మార్చాలి. రాత్రికాల సమయంలో ప్రపంచ దేశాల్లో ఈరోజు ఈ గ్లోబల్ ప్రేడ్ ఏం జరుపుకుంటున్నారు? కారణం ఏంటో తెలుసా? దేశాల కొరకు, ప్రపంచం కొరకు ప్రార్థించేటువంటి ప్రార్థన యోధులు అవసరమే ఉన్నది. ప్రార్థించే వారిని పిలిపించుడి అన్నాడు. ప్రార్థన యోధులను పిలిపించుడు అనేది బైబిల్. ఆ గుంపులో ఉన్నాడు. ఆ సభ్యులను ఒక సభ్యుడిగా మార్చబడాలి. ఆ అనుభవంలోకి మార్చబడాలని ఆశిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఈ కొద్ది మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అంశంలో ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. ఈ ప్రార్థన అంశంలో నడిపించవలసిందిగా ఎత్తబడిన వాక్యం నిమిత్తమై మంచిది. దైవజనులు ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. మంచిది. దేవుని మహాకృపలో ప్రార్థనలోకి వహించుదాం. ఇంతవరకు దేవుని సేవకులు తన అంతరంగంలో నుంచి ప్రేరేపించబడి ఈనాటి ప్రత్యేక దినం ప్రపంచంలో దేవుని సేవకులని అభిషేకించబడి సంఘాలను కొనసాగిస్తూ
అనేక మంది అన్యులను దేవుని పిల్లలుగా మార్చబడుతూ వారిలో నుండి అవిధేయతలను సరిచేస్తూ ప్రార్థనలో ఉన్న అనేక అద్భుత కార్యములను ఏ రీతిగా పొందుకొని ఉన్నారో దాసుని నోటి ద్వారా మనం విన్నాం. అవునైనా ఈరోజు చేర్చబడినటువంటి తోటి దైవజనులందరూ కూడా మార్కాపురం ప్రాంతంలో సంఘ కాపురులందరూ కూడా కూడినైనా ఇదిగో ప్రభువా, ప్రపంచ శాంతి కొరకు, దేశంలో నాయన సమాజ శ్రేయస్సు కొరకు, నాయన దేశంలో ఉన్నటువంటి అనేక విపత్తుల కొరకు, నాయన నీ ప్రజగా ఉన్నటువంటి బిడ్డల యొక్క నాయన ప్రతి విధమైన పరిస్థితుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అయా, ఈ రీతిగా ఈ ప్రత్యేక సమయంలో ఈ రీతిగా చేర్చబడినట్టుకై మీ దాసుల యొక్క ప్రయాసాలు మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై స్తోత్రాలయ్యా. నాయన ఇదిగో ప్రభువా, ఈ ప్రత్యేక సమయంలో తండ్రి నాయన చేర్చబడినటువంటి ప్రతి సేవకుడు తండ్రి నాయన తన యొక్క సంఘముల కొరకు మాత్రమే కాక, తన యొక్క సొంత కార్యముల వరకు మాత్రమే కాక, ఇదిగో పౌలు గారు సెలవించిన రీతిగా తండ్రి నీ పనులు కూడా కొనసాగించేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆలోచన మీరు ఆశీర్వదించినందుకై స్తోత్రాలు. అయా, ఇదిగో ఎంతవరకు ప్రభువా జరిగినటువంటి కార్యాలను బట్టి మీకు కొన్నాను. ముందున్న సమయంలో ముందు కొనసాగుతుండగా అనేక మంది సేవకులు ప్రభువా మీ పక్షం నిలబడి ప్రార్థన చేయడం సిద్ధపడుతుండగా ప్రతి ప్రార్థనపై మీకు దృష్టి ఉంచమని ఇదిగో నేను ఈ మాటలు సెలవిచ్చిన రీతిగా నాయన నా ప్రజలను మీరు పిలుస్తున్నాను తండ్రి. క్రైస్తవులు అనేటువంటి పేరు మాత్రమే కాక నీ పిల్లలను పిలవబడుతున్న మేము తండ్రి నీ కార్యములు సఫలం చేసేవారముగా, నీకు ఇష్టమైన పిల్లలుగా బ్రతికేవారముగా, మా ప్రార్థన పరమందు మీరు విని నాయన కార్యాలు సఫలం చేయవారుగా ఉండలాగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రత్యేక గ్లోబల్ మరి ప్రార్థనపై మీకు దృష్టి ఉంచమని నాయన అధ్యక్షులుగా నడిపిస్తున్నటువంటి దాసులు కూడా ఎత్తుపట్టమని కార్యాలు ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ నాయన నీ దాసులు తలపెట్టినటువంటి ఈ ప్రత్యేక కార్యములు అనేకములు ఈ ప్రాంతంలో నెలకొల్పట్టుకు నీ దాసుని కట్టి ఆర్థిక, శారీరక, మానసికమైనటువంటి ప్రతి విధమైనటువంటి కార్యములు సఫలము చేయమని సమయం నీ దాసుని బట్టి ప్రార్థిస్తూ మా ప్రియుడు మా రక్షకుడేసే ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది.